సరే, ఆప్టిట్యూడ్ పరీక్షల్లో వచ్చే క్లాక్ ప్రాబ్లం సంగతేంటో చూద్దాం. కష్టంగా అనిపిస్తుందా? కానీ లాజిక్ చాలా సింపుల్. ఇలాంటివి ఇంకా చాలా సాల్వ్ చేద్దాం. ఈరోజు సింపుల్ ట్రిక్స్ నుంచి ఎక్స్పర్ట్ లెవెల్ ప్రాబ్లమ్స్ వరకు అన్నీ కవర్ చేద్దాం. ముందుగా కొన్ని క్విక్ విన్స్ చూద్దాం. ఇవి సింపుల్ ఫార్ములా బేస్డ్ ప్రాబ్లమ్స్. రిఫ్లెక్షన్స్కి రెండు నంబర్స్ గుర్తుపెట్టుకోవాలి. మిర్రర్ కోసం 1160, వాటర్ కోసం 1830. ఇప్పుడు క్లాక్ చైమ్స్. అసలు సీక్రెట్ ఏంటంటే సౌండ్స్ మధ్య గ్యాప్స్ లెక్కించడం, సౌండ్స్ కాదు. సరే, ఇప్పుడు అసలైన లాజిక్ చూద్దాం. ఇదే అన్నిటికీ బేసిస్. ఫస్ట్ పాయింట్, క్లాక్ ఒక సర్కిల్, అంటే 360 డిగ్రీలు. ఇది గుర్తుంచుకోవాలి. నిమిషాల ముల్లు 60 నిమిషాల్లో 360 డిగ్రీలు తిరుగుతుంది. అంటే నిమిషానికి 6 డిగ్రీలన్నమాట. ఇక గంటల ముళ్ళు చాలా స్లో, నిమిషానికి జస్ట్ హాఫ్ డిగ్రీ మాత్రమే కదులుతోంది. సో అసలు పాయింట్ ఇదే. ప్రతి నిమిషాల ముల్లు 5.5 డిగ్రీలు గెయిన్ చేస్తుంది. ఈ 5.5 డిగ్రీల గెయినే అసలు కీ. దీని వాడి మన ఫస్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. చూశారుగా ఎంత సింపులో. 420 దగ్గర యాంగిల్ కేవలం 10 డిగ్రీలే. ఇదే లాజిక్తో క్లాక్ హ్యాండ్స్ ఎప్పుడెప్పుడు స్పెషల్ పొజిషన్స్లో ఉంటాయో కూడా తెలుసుకోవచ్చు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ ప్యాటర్న్స్ చాలా కన్సిస్టెంట్గా ఉంటాయి. ఓకే, ఫైనల్గా ఒక ఫాల్టీ క్లాక్ గురించి చూద్దాం. అంటే సరిగ్గా పనిచెయ్యని గడియారం. కరెక్ట్గా పనిచేసే క్లాక్లో ముళ్ళు ప్రతి 65/5/11 నిమిషాలకి ఒకసారి కలుస్తాయి. ఈ టైం కన్నా ఫాస్ట్గా లేదా స్లోగా కలిస్తే ఆ క్లాక్ టైం గెయిన్ అవుతోందనో లాస్ అవుతోందనో అర్థం. సో ఇది మ్యాటర్. కొన్ని బేసిక్ ప్రిన్సిపల్స్తో చాలా రకాల ప్రాబ్లమ్స్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. క్లాక్ను డీకోడ్ చేసి అందులోని లాజిక్ని తెలుసుకున్నాం. మరి నెక్స్ట్ దేనిని డీకోడ్ చేద్దాం?